పార్లమెంట్ ఎన్నికల హోరాహోరీ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం మహబూబాద్ లోక్సభ పరిధిలో ఉన్నాం. ఇది మహబూబాద్కు సంబంధించినటువంటి లైబ్రరీ. ఇక్కడ యూత్ అంతా కూడా ఉద్యోగాలు సాధించడం కోసం ప్రిపేర్ అవుతున్నారు. చూడొచ్చు, అంతా కూడా చాలా రోజులుగా పుస్తకాలతో అయితే కుస్తీ పడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో యువతగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈ ఎన్నికలు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు, ఏ అంశాలు వాళ్ళను ప్రభావితం చేస్తాయి అని భావిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో కొంతమంది మాట్లాడు. దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? టెట్డిఎస్సి. ఎన్ని రోజుల నుంచి చదువుతున్నారు? ఏం సబ్జెక్టు మీది? 1 month మ్యాథ్స్. ప్రస్తుతం ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతున్నాయి, ఐడియా ఉందా ఇవి ఏ ఎలక్షన్స్ జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది? ఎంపీ ఎలక్షన్. జనరల్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? హడావుడి కావచ్చు మీరు? అంటే అందరూ నామినేషన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, ఈ గ్రూప్కి ఓటేయండి అని, ఈ పార్టీకి అని. అలా మీరు ఒక యూత్గా, ఒక విద్యావంతురాలుగా ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తారు అట్లా వచ్చేవాళ్ళు? టీచర్స్కి జాబ్స్ అలాట్ చేయాలని. అసలు పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం? మంచి వారి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎవరు ఎన్నికయ్యారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలంటే ఓటర్గా ఎట్లాంటి బాధ్యత ఉంటుంది? క్యాస్ట్ని బట్టి కానీ, అండ్ డబ్బులు ఇస్తున్నారని కానీ, ఇలా ఇతరత్రవి కాకుండా మంచి డిసిజన్స్ తీసుకుంటాను. వాళ్ళ ఫస్ట్ మేనిఫెస్టో చూసి మేనిఫెస్టో ప్రకారంగానే ఓటేయాలి, మనీ తీసుకొని కాదు. ఆర్ఎల్స్ ఏదైనా వస్తువులకు ఆశపడి కాకుండా, లేకపోతే క్యాస్ట్కి కానీ, ఇలా వీటి మీద కాకుండా జస్ట్ వాళ్ళ మేనిఫెస్టోని బట్టి లాస్ట్ టైం వాళ్ళు ఎన్నికైతే ఎంతగానో ఇంప్లిమెంట్ చేసారు, ఏం చేయలేదు, చేస్తే ఎంత చేస్తారు, ఎంత చెయ్యరు, అన్నీ ఆలోచించుకొని ఓటు వేయాలి. ఓటుని అంత ఈజీగా వేసేయొద్దు అని నా అభిప్రాయం. చాలామంది యూత్ ఎలక్షన్స్ అంటే దూరంగా ఉంటారు, లేదా పాలిటిక్స్ దూరంగా ఉంటారు. నిజంగా యూత్ అట్లా దూరంగా ఉండాలని కోరుకుంటున్నారా? అసలు యూత్ రోల్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? నేటి యువతరమే రేపటి భవిష్యత్ అంటారు కదా, అలా దూరంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తేగా. ఇవాళ ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళే రేపటి తరం. నాకు తెలిసినంత వరకు దూరంగా ఉండడం చాలా పెద్ద తప్పు. నువ్వు ఎలా పరిపాలించబడుతున్నావో నీకు తెలియకపోతే ఇంకెవరికి? అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నువ్వు చూసుకోవట్లేవని. చాలామంది అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది, రూరల్ ప్రాంతంలోనే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. అర్బన్ ప్రాంతంలో చూస్తే ఉద్యోగులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళే ఈ ఎలక్షన్స్ కావచ్చు ఓటింగ్కు చాలా దూరంగా ఉంటున్నారని ఎట్లా చూడాలి దీన్ని? మా టీచర్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి సండే కూడా హాలిడేస్ ఇవ్వరు, ఇచ్చేదే ఓటింగ్ ఒక్కరోజు కూడా నేను ఓటేయడానికి పోతే మరి నాకు రెస్ట్ ఎట్లా? పొద్దున్న సాయంత్రం దాకా 9 గంటలు నిల్చొనే ఉండాలి. ఒక్కసారే ఓటు. బట్ వీళ్ళు చుట్టూ ఉన్న ప్రైవేట్ వాళ్ళు, అంటే వీళ్ళ ఎంప్లాయర్స్ కూడా వీళ్ళకి కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయ్యాలి, వేయకపోవడం వాళ్ళు చాలా పెద్ద తప్పు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా అయ్యకపోతే కూడా చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వెయ్యాలని. అండ్ వాళ్ళు దాన్ని వాళ్ళ బాధ్యతలాగా తీసుకోవాలి. ఎప్పుడు వేయకపోవడం చాలా పెద్ద నేరం. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ అనగానే ఎట్లాంటి అంటే కేంద్రంకు డైరెక్ట్ రిలేటెడ్గా జరిగేటి, కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడటానికి కేంద్రం నుంచి ఒక యూత్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎట్లాంటి స్కీమ్స్ కావాలి, లేదా ఎట్లాంటి వాటిని కోరుకుంటున్నారు? స్టడీకి సంబంధించి ఇంకా స్కాలర్షిప్లు పెంచాలి. 10th క్లాస్కి మామూలు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి 10th క్లాస్కి ఎలాంటి స్కాలర్షిప్స్ లేవు. మెరిట్ మార్క్స్కు కేంద్రం నుండి స్కాలర్షిప్స్ కానీ, ఇంకా జాబ్స్, సెంట్రల్ జాబ్స్ ఇంకొంచెం పోస్టులు ఎక్కువ పెంచడం కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైల్వే కూడా రైల్వే జాబ్స్ ఉంటున్నాయి కానీ అందరికీ తెలియట్లే దాని గురించి ప్రచారం ఎక్కువ. డిఎస్సి ఏమన్నా గ్రూప్స్ ఇంతే, డిఎస్సి గ్రూప్స్ ఇంకేమన్నా ఉంటే పోలీస్ జాబ్స్. దీని ఎఫెక్ట్ అనేది ఎవరికి ఎక్కువ తెలియట్లేదు, బుక్స్ కూడా అవైలబుల్గా ఉండట్లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి అనుకుంటారు? మీ పార్లమెంట్ పరిధి మహబూబాద్లో ఎట్లా ఉంటుంది? మహబూబాద్ ఏరియా చాలా వరకు గిరిజన ఏరియా సార్. అందరూ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి పార్లమెంటు, అసెంబ్లీ రెండింటికి తేడా ఉండేటట్టు అవేర్నెస్ కల్పించాలి. ఆ దిశగా ఏ పార్టీలు కూడా పోవట్లేదు. సొంత ఎజెండాతోటే వాళ్ళ పార్టీ యొక్క విధానాలే చెప్తున్నాయి కానీ అంటే ఎంపీ ఎలక్షన్స్ యొక్క విలువ అనేది చాలా వరకు తెలియాల్సి ఉంది ఇంకా జనాలకి. అంటే ఎలక్షన్కి తేడా అనేది చాలా వరకు తెలియట్లేదు జనాలకి.
ఇప్పుడు ఇది చాలా మందికి అంటే ఎంపీ ఎలక్షన్స్కు ఎట్లా ఉంటుంది, శాసనసభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది, ఈ వేరియేషన్ ఏమన్నా అర్థమైందా మీకైనా? ఇప్పుడు ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే మన స్టేట్లో మనల్ని ఎవరు పరిపాలించుకోవాలనేది మనం ఆలోచించుకుంటే, బట్ ఎంపీ ఎలక్షన్ వరకు కంప్లీట్గా అది డిఫరెంట్ జోన్. సెంట్రల్ గవర్నమెంట్లో మన స్టేట్ యొక్క ప్రాతినిధ్యం ఉండాలంటే దానికి అనుగుణంగా మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే మనకు మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోగలగాలి. బట్ జనాలకు చాలా వరకు ఏంటంటే ఓటు అంటే ఒక పార్టీ పరంగా వేసేస్తున్నారు, అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా. దానివల్ల కొంత అవేర్నెస్ అనేది రావట్లేదు జనాల్లో. ఓకే, ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న ఈ పార్లమెంట్ నుంచి రేపు పార్లమెంటులో ఎలాంటి అంశాలు ప్రస్తావించి ఇక్కడ గెలిచిన వ్యక్తి ఎలాంటి అంశాలు పార్లమెంటులో ప్రస్తావించాలి లోక్సభలో కానీ అని మీరు అనుకుంటున్నారు? అట్లా ఎలాంటి అభ్యర్థి ఏ అంశాలను వాళ్ళకి చెప్తారు? ఇప్పుడు మన దగ్గర అయితే ముఖ్యంగా 3 పార్టీలు ఉన్నాయి, ఎవరైనా కావచ్చు. సరే, ఎవరు గెలిచినా కానీ ముఖ్యంగా మనకి ఏంటంటే బాగా పెండింగ్ ఉంది ఏంటంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. మన ఈ గిరిజన ఏరియాకి మహబూబాద్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే అనేది చాలా బాగుంటుంది. అది కేవలం సెంట్రల్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు గెలిచినా కానీ ఎంపీగా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి తీసుకొస్తే, అలాగే మనకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇలాంటివన్నీ సెంట్రల్ చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయించుకోగలగాలి గెలిచినప్పుడు. ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంటు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి అభ్యర్థిని పార్లమెంటుకు పంపాలనుకుంటున్నారు? ఆయన మహబూబాద్ స్పెసిఫిక్గా మహబూబాద్ పార్లమెంటు నుంచి కావచ్చు, లేదా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లాంటి రిప్రజెంటేషన్ ఉండాలని కోరుకుంటున్నారు? మహబూబాద్ అక్టోబర్ 11వ తారీఖు 2016లో కొత్త జిల్లాగా ఏర్పడ్డాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా అన్నది ఇంతవరకు దాని గురించి లేదు. దాదాపు 40 లక్షల కోట్ల ఖనిజ సంపద ఉన్నటువంటి గూడూరు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి క్వాలిటీ మనకి స్టోన్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని బయ్యారంలో కనుక ఉక్కు ఫ్యాక్టరీని కనుక పెడితే దాదాపు 100 సంవత్సరాలు తవ్వినా కానీ తరగని కానీ మన బయ్యారం. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్వాలిటీ స్టోన్ లేదని చెప్పేసి దాని దాటవేత ధోరణి, అది ఒకటండి. ప్లస్ మహబూబాద్ జిల్లాలో వ్యాపారం విపరీతంగా జరుగుతుంది. దాదాపు 5 ట్రైన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. కరోనా తర్వాత రకరకాల సాకులతోటి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి జనరల్ బోగీలను తగ్గించి దాదాపు మహబూబాద్ రైల్వే స్టేషన్ నుంచి నడవాల్సినటువంటి మనుగూరు ఎక్స్ప్రెస్ భద్రాచలం నుంచి సిర్పూర్ మన కాజిపేట వరకు వెళ్ళాల్సినటువంటి కొన్ని ట్రైన్స్ కానీ కొల్లాపూర్ అంటే ఈ మధ్యలో మళ్ళీ తాత్కాలికంగా నడుపుతున్నారు. కానీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంకొన్ని రైళ్లు ఎక్కువగా పెట్టాలి, అది ఒకటి. ఇంకొకటి, మోడీ గారు ఎప్పుడైతే 2014లో ఎన్నికైనప్పుడు ఏవైతే వాగ్దానం చేసిండో జన్ధన్ ఖాతాలో ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఒక్కరి అకౌంట్లో కానీ వేసిండా? సరే, అది పక్కన పెట్టండి. 2 కోట్ల జాబులు ఇస్తా అని చెప్పి ఆయన ఇవ్వలేదు. సరే, అదొకటి. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలి ఈసారి అని మీరు అడుగుతున్నారు? ఎట్లాంటివి మీరు సూచనలు చేస్తారు? ఏం లేదండి, వాళ్ళు ఇచ్చిన హామీలను కరెక్ట్గా అమలు చేయాలి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి పెట్టాలి. ఇది ట్రైబల్ సంబంధించిన ఏరియా కాబట్టి దీంట్లో ఖచ్చితంగా గిరిజనులకు ఉపయోగపడేటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ప్లస్ రైల్వే స్టేషన్ మరింతగా అభివృద్ధి చెందాలి. అక్కడ పందులు కూడా తిరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లు రైల్వే బాగా అభివృద్ధి చెందాలి. అలాగే బస్ స్టాండ్ కూడా బాగా. ఎట్లా ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్కు డిఫరెన్స్ ఉంటుందా? యా, ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఎట్లా? లైక్ ఒక పార్లమెంట్ అంటే వీ హ్యావ్ టు ఎలెక్ట్ దట్ పర్సన్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పి అది వాళ్ళు సాల్వ్ చేశాక మనం వాళ్ళకి వాళ్ళ తీరుని బట్టి లైక్ బిహేవియర్ వాట్ ఎవర్ వర్క్స్ ఆన్ ఫీల్ మనం అంతా చూసిన తర్వాతే ఎలక్షన్స్ అనేది వెళ్ళాలి. అండ్ వీ హ్యావ్ టు నో దట్ ఏంటి పర్సన్ ఎన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి, ఓకే అతను వస్తే ఆ పర్సన్ వస్తే ఎలాంటివి ఇంకా అప్డేట్ చేస్తాడు, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాతే వీ హ్యావ్ టు ఓట్ ఫర్ దట్ పర్సన్. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అని న్యూగా పెట్టారు, అబౌట్ 13+ పెట్టారు. బట్ ఇప్పటి వరకు అందులో కరెక్ట్ ఫ్యాకల్టీ కూడా లేరు. అండ్ ఇక్కడ మహబూబాబాద్లోనైతే ఒక 15 అరౌండ్ అలా ఉన్నారు. పర్టికులర్గా ల్యాబ్ లేదు, అండ్ హాస్పిటల్ లేదు, పేషెంట్స్ లేరు.
అక్కడి నుంచి ఇక్కడికి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి వచ్చి మరి ట్రీట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్ ఐ థింక్. ఇంకా వచ్చేసి రైల్వే స్టేషన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది, అంత జనాలు ఉన్నారు. సమ్వాట్ ఇంకా ఎక్స్లెటర్ అవి ఇవి చేయొచ్చు అండ్ ట్రైబల్ పీపుల్స్కి ఇంకా మోర్ రైట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి మీ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్సభలో వెళ్ళే అభ్యర్థి ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ప్రధానంగా ఇంకా ఎలాంటి సమస్యలు అక్కడ రిప్రజెంటేటివ్గా పనిచేయాలని మీరు కోరుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, ఆ పర్సన్ వస్తున్నాడంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసి ఉండాలి, ప్రాబ్లమ్స్ తెలియాలి, వాళ్ళకి సొల్యూషన్ కూడా వాళ్ళకి తెలుసని మనం ఓట్ చేయాలి. ఇక్కడ వస్తే ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న కాలనీలో ఎవ్రీ కాలనీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని వెళ్ళి మరి వాళ్ళు వర్చువల్గా చూసి తర్వాతే సాల్వ్ చేయాలి. అండ్ ఎవ్రీ పర్సన్కి ఈక్వల్ రైట్స్ ఉండేటట్టు వాళ్ళు ఉంచాలి. యూత్కి మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తా, ఫస్ట్ మనం ఒక ఓట్ వేస్తున్నామంటే ఇట్స్ అ వెరీ వ్యాలిడిటీ. మనం వేసే ఒక్క చిన్న ఓటు వల్ల అది చాలా ఏమంటే డిఫరెన్స్ వస్తుంది ఒక్క ఓటుతో. సో మనం చాలా జాగ్రత్తగా వేసి మనం మనకున్న ఏమైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఆ పర్సన్ మేనిఫెస్టోలో ఉన్నాయా లేవా అవి డిసైడ్ చేశాక వేయడం బెస్ట్ అంట. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే మహబూబాద్ పార్లమెంటు పరిధిలో యూత్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాద్ నుంచి.